ఓం శ్రీ గురుభ్యో నమః. కాళికాదేవియే నమో నమః. ఈ వీడియోలో నేను చెప్పేది జాగ్రత్తగా తెలుసుకుంటే ఎవరినైనా సరే మనం ఎలా సొంతం చేసుకోవాలి, మనల్ని కాదని వెళ్ళిన వ్యక్తులను కూడా తిరిగి మన దగ్గర చేసుకోవాలంటే అమావాస్య రోజు ఎవరు చేసినా కూడా ఫలితం వస్తుంది. చాలామంది అనుకుంటుంటారు మనల్ని ప్రేమించిన వ్యక్తి దూరమైనా, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త వేధింపులతో దూరం చేసిన, భార్య వేధింపులతో దూరం చేసిన, ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు విడిపోయినా కూడా కలవడం సాధ్యమా అసాధ్యమా అని చాలామందిలో ఉంటుంది. కానీ సాధ్యమే. ఎన్నో రకాల తంత్రాలు ఉంటాయి. అన్నీ చేశాము, విసిగిపోయాము, ఇంకా ఎవరి మీద నమ్మకం లేదు, దేని మీద నమ్మకం లేదనే వ్యక్తులు ఎవరైనా ఉంటే, నిజంగా మీరు కోల్పోయినటువంటి వ్యక్తులను మీరు దక్కించుకోవాలనుకుంటే, నిజంగా మీరు ఆ వ్యక్తులను సొంతం చేసుకోవాలనుకుంటే అమావాస్య రోజు ఈ విధంగా చేసి చూడండి. నెక్స్ట్ డే వాడిని కాళ్ళ దగ్గర ఉంటానని వాళ్ళ నుంచి మెసేజ్ వస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కానీ, బాధపడడం కానీ ఎలాంటివి చేయకండి. మనకు సమస్య వచ్చిందంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సమస్య వచ్చిన వెంటనే మనం చనిపోం, దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటనేది వెతుకుతాం. అలాగే ప్రేమించిన వ్యక్తులు విడిపోయినా, భార్యాభర్తలు దూరమైనా వెంటనే వాళ్ళ మీద లేనిపోని కేసులు వేయటం కానీ, ఇబ్బంది పెట్టాలని, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలనుకోవడం, వాళ్ళని మర్డర్ చేయడం లాంటివి కానీ, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం లాంటివి కానీ, తప్పుదారి పట్టడం కానీ, ప్రేమించిన వ్యక్తులైతే వాళ్ళు వద్దన్నారని సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం కానీ, లేదంటే ఈ జీవితమే వద్దనుకొని వాళ్ళని ఏదైనా చేయాలి, మనమేదన్నా అవ్వాలనుకొని వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళ జీవితాలను స్పైల్ చేసే కన్నా ఇలాంటి తాంత్రిక రెమెడీలు, చాలా పురాతనమైనటువంటి ఈ యొక్క తాంత్రిక రెమెడీలను చేసి మీరు కోరుకున్న వ్యక్తిని చిటికలో మీ దగ్గరికి రప్పించుకోవచ్చు. చాలామంది అనుకుంటున్నారు కదా, చిటికలో రప్పించవచ్చు, యూరిన్తో చేస్తే ఇలా అవుతుంది, వాటితో చేస్తే ఇలా అవుతుంది, అవుతుందా కాదా అని చాలామంది, ఎంతోమంది ట్రై చేసిన వ్యక్తులు కొంతమంది బాధపడుతుంటారు, కొంతమంది చేసిన వాళ్ళు సక్సెస్ అయ్యి ఆనందంతో ఉంటారు. కానీ మీకు చెప్పేది చాలా చిన్న తంత్రం, కానీ మీకు మాత్రం ఇది రిస్క్ అయ్యే తంత్రం, చాలా పెద్ద తంత్రం. నిజంగా మీరు ఎంతో డబ్బు పోగొట్టుకొని, సమస్యల్లో చిక్కుకొని, అందరినీ ఆశ్రయించి విడిపోయారా, అలసిపోయారా? అట్లయితే నిజంగా సమస్య ఉన్నటువంటి భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ, మీరు పనిచేస్తున్నటువంటి చోట మీ పై అధికారి కానీ, మీ యొక్క పనిచేసే వర్కర్ కానీ, ఇలా ఎవరినైనా సరే మీ గుప్పిట్లో పెట్టుకొని మీ దగ్గర చేసుకోవాలనుకుంటే ఇది నేను గ్యారెంటీగా మీకు సవాల్ చేసి చెప్తున్నాను, ఫలితం వస్తుంది.